ఓకే స్టూడెంట్స్, ఒకసారి మనం స్లిప్ గేజెస్ మీద ఒక క్వశ్చన్ ట్రై చేద్దాం. సో స్లిప్ గేజ్ అనేది మనం ఏమన్నాం, ఒక హైట్ని కొలవడానికి లేకపోతే ఇచ్చిన హైట్ ఎన్ని స్లిప్ గేజెస్ పెట్టినాయి అని తెలుసుకోవడానికి మనం యూజ్ చేస్తాం. ఒకసారి చూపిస్తున్నానా అండి? సో చూడమ్మా, సో నేను ఈ హైట్ ఆఫ్ ద డెస్క్ కొలవాలనుకుంటున్నాను, ఈ హైట్. సో స్లిప్ గేజెస్ ఏం చేస్తామండి, సో స్లిప్ గేజెస్ దానికి ఈక్వల్గా ప్లేస్ చేస్తాం ఇలాగ. సో ప్లేస్ చేసి ఈ వాల్యూస్ ఇది ప్యారలల్ అయ్యేలా పెట్టుకుంటాం ఇలాగ. సో ఇది ప్యారలల్ అయ్యేలాగా. సో ఇది ప్యారలల్ అయిందా లేదా ఎలా తెలుస్తుంది మనకి? సో ఈ డైలీ ఇండికేటర్ ఉంది కదండి, సో ఈ డైలీ ఇండికేటర్ని దీని ద్వారా ఇలా పంపిస్తాం. సో మనకి ఈ ఇండికేటర్లో ఏమైనా వాల్యూ మారుతుంది అనేసరికి చూడండి, సో మనకి ఏదైతే కొలవాలనుకున్నామో తీసుకున్న స్లిప్ గేజెస్ ఇలా ప్లేస్ చేసుకుంటాం. సో పెట్టిన తర్వాత ఈక్వల్గా ఉందో లేదో తెలుసుకోవడానికి డైలీ ఇండికేటర్ త్రూ అవుట్ ద వర్క్ పీస్ అండ్ స్లిప్ గేజెస్ మూవ్ చేస్తాం. సో ఎప్పుడైతే ఈ డైలీ ఇండికేటర్ మూవ్ అవుతుంది చూడండి ఒకసారి, అదిగో సో మూవ్ అవుతుంది కదా, అంటే ఇంకా నెంబర్ ఆఫ్ గేజెస్ పెట్టుకోవాలి. సో చూడండి, ఇగో ఇంకా పెడుతుంది అనమాట. ఈ వాల్యూస్ మాత్రం మర్చిపోకూడదు. సో ఇది ఎప్పుడైతే ఈక్వల్గా మూవ్ అవుతుందో అంటే మనకి వాల్యూ అనేది అందులో ఉన్న ఇండికేటర్ ఏం మూవ్ అవ్వకుండా కాన్స్టెంట్గా ఉందంటే అప్పుడు మనం చేసిన వాల్యూ ఈక్వల్ అనమాట. మెయిన్ థింగ్ ఏంటంటే మనం వితౌట్ సర్ఫేస్ ప్లేట్ మీద తప్ప వేరే చోట చేయకూడదండి ఎక్స్పెరిమెంట్ అనేది. ఈ చేతుల మీద అయితే పెట్టుకుని చేస్తాను, ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను అంతే మీకు. సో సర్ఫేస్ ప్లేట్ మీద ప్లేస్ చేసుకుని మనం ఈ వాల్యూస్ అనేది తీసుకొస్తాం. ఓకేనా? ఈ హైట్ని కొలుస్తాం అన్నమాట. సర్ఫేస్ ప్లేట్ మీద పెట్టుకుని డెస్క్లో అట్ ది సేమ్ టైం ఈ స్లిప్ గేజెస్ కూడా ప్లేస్ చేస్తాం ఇలాగ. ఓకేనా? స్లిప్ గేజెస్ కూడా ఎలా పెడితే అలా చేయకూడదండి. సో స్లిప్ గేజెస్ ఫస్ట్ ఓ 2 స్లిప్ గేజెస్ తీసుకుంటారు. స్లిప్ గేజ్ తీసుకుని ఫస్ట్ ఏం చేస్తారు, స్లిప్ గేజ్ని ఇలా పెట్టి ఇలా ప్లేస్ చేస్తారండి. అంటే దాన్ని రింగింగ్ మెథడ్ అంటారు. అంటే మనకి సర్ఫేసెస్ మీద ఏమైనా అన్ఈవెన్ మెటీరియల్ ఏమైనా ఉంటే తొలగిపోతుంది. ఇలా చేస్తాం. ఫస్ట్ చూడండి ఒకసారి, ఇదిగో ఇలా పెట్టి దాన్ని ప్యారలల్గా తిప్పుతామండి. దీన్ని రింగింగ్ మెథడ్ అంటారు. రింగింగ్ మెథడ్ ఏమన్నా మనకి డస్ట్ పార్టికల్స్ వల్ల అది ఏమన్నా ఉంటే అవి తొలగిపోతాయి. ఓకేనా? సో దీన్ని రింగింగ్ మెథడ్ అంటారండి. సో సమ్కి వెళ్తున్నాను. సో బై యూజింగ్ M112 సెట్, అంటే ఈ సెట్ రేంజ్ని యూజ్ చేసుకుని దీనికి అంటే 58.975 mm ఎన్ని స్లిప్ గేజెస్ పడతాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ స్లిప్ గేజెస్ పడతాయి అనేది మనకి ఇచ్చిన క్వశ్చన్ అండి. ఓకేనా? సో ఎంత రేంజ్కి ఎన్ని స్లిప్ గేజెస్ పడతాయి. ఓకేనా? సో మీరు ఇచ్చిన సమ్కి ఫస్ట్ రైట్ సైడ్ నుంచి ఈ వాల్యూస్ని 0 చేసుకొని రావాలండి. అంటే మనకి రైట్ సైడ్ స్టార్ట్ 5 ఉంది కదా, 5 0 చేసుకోవాలి. అంటే 5కి 58,000.0 అంటే మనకి 5కి 0 చేయాలంటే ఇక్కడ ఎంత ఉండాలి వాల్యూ, 5 వేసుకుంటాం. ఓకేనా? సో మనకి బేస్లో అంతే మనకి ఎన్ని ఉన్నాయండి, 1 2 3 ఉన్నాయి కాబట్టి 1 2 3 అంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి 1 2 3 వాల్యూస్ ఉన్నాయి. సో 3 వాల్యూస్లో ఒకటి తీసుకొచ్చి ఇక్కడ వేసుకుంటాం. అంటే మనకి స్టార్టింగ్ ఎంత ఉంది, 1.001. ఓకేనా? బట్ మనకి 1.001 నుంచి 1 వరకు అంటే 1.001 నుంచి 1.001 to 1.005 అంటే మధ్యలో ఉన్న 5 స్లిప్ గేజెస్. అంటే 5th స్లిప్ గేజ్ ఇక్కడ పెట్టుకుంటాం. 5th స్లిప్ గేజ్ చూడండి, అంటే స్టార్టింగ్ 1 2 3 అంటే 5th స్లిప్ గేజ్ 1.005. ఈ వాల్యూ చూసుకోండి అమ్మా, 1.001 to 1
ఫిఫ్త్ స్లిప్ గేజ్ వచ్చి మనకి ఇక్కడ పెట్టుకుంటాం అంటే 1.005. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది, ఫిఫ్త్ వాల్యూ 0 అయిపోతుంది. ఇక్కడ 7 ఉంటుంది, ఇక్కడ 9 ఉంటుంది, 0.75. ఫిఫ్త్ స్లిప్ గేజ్ ప్లేసెస్ మైనస్ చేసేయగా మనకి రిమైనింగ్ 57.970 ఉంటుందండి. ఓకేనా? సో నెక్స్ట్ స్లిప్ గేజ్ అంటే మనకి ఒక వాల్యూ 0 అయిపోయింది అంటే తీసేస్తామండి. అంటే ఇంకేం ఉన్నాయి, 2 ఉన్నాయి అంటే 2 వాల్యూస్ ఏముంది. నెక్స్ట్ స్లిప్ గేజ్కి వస్తామండి. 1.001 అంటే 0.701. మనకి చూడండి 1.01 to 1.49 అంటే 49 స్లిప్ గేజెస్ ఉంటాయి. 49 స్లిప్ గేజెస్లో మనకి ఏం చేస్తాం, 49 స్లిప్ గేజెస్లో అప్ టు 7th స్లిప్ గేజ్ తీసుకుని మనం మైనస్ చేస్తాం 1.07. ఓకేనా? 1.07 మైనస్ చేయగా ఏం మిగిలింది, 0.956. ఓకేనా? సో మనకి ఇక్కడ -0 పోతుంది అంటే ఇప్పుడు ఒక వాల్యూ మిగిలింది. సో ఈ వాల్యూ 56.9. నెక్స్ట్ వాల్యూ వచ్చేసి మనకి ఏంటి, 0.05. అంటే మనకి 2 వాల్యూస్ ఉండాలి అంటే మనకి ఇక్కడ ఒకటే ఉంది, ఇక్కడ ఒకటే వాల్యూ ఉంది. ఓకేనండి? సో అప్పుడు ఏం చేస్తాం మనం, అప్పుడు ఏం చేస్తామంటే ఈ వాల్యూ ఉంది కదా, 57.97ని మైనస్ ఈ వాల్యూ మనకి అప్ టు 49 ఉంది కదా, మనకి 1.45 అంటే అప్ టు 45 వరకు ఉంది కాబట్టి మనం ఎంత చేస్తాం, ఓకే 49 వరకు వాల్యూ ఉందా, మన లాస్ట్ వాల్యూ మనకి పోవాలి 7. ఓకేనా? అందుకని నెక్స్ట్ వాల్యూలోంచి మనకి ఇక్కడికి వచ్చాయి కాబట్టి మళ్ళీ ఈ వాల్యూ తీసుకుని ఇక్కడ వేసుకోండి 1.47. అప్పుడు ఏమవుతుంది, ఇది 0 అయిపోతుంది, ఇక్కడ 5 వస్తుంది, 56.50. ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి దీన్ని 0 చేస్తాం అంటే ఈ 0 5. నెక్స్ట్ స్టెప్ వస్తాం. ఓకేనండి? సో నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, 56 అంటే ఈ 5 పోవాలి. ఈ 5 పోవాలంటే మనకి ఏమవుతుంది, చూడండి 0.5 to 24.50. చూడండి ఒకసారి 56.5 అంటే 6.5. చూడండి ఇక్కడ 0.5 to 24.50 అంటే మనకి అక్కడ 6.5 ఉంది కదా న్యూమరేటర్లో. సో 6.5 మైనస్ చేసుకుంటాం అంటే అది మిగులుతుంది ఇక్కడ మైనస్ చేయగలం 0 పాయింట్ అంటే 50 మిగులుతుంది. ఓకేనా? సో 50. సో 25 to 100 25 డిఫరెన్స్ 4th స్లిప్ గేజ్ అంటే ఇక్కడ 50 వేసుకుంటారు. సో వాల్యూ 0. ఓకేనా? అప్పుడు మనకి ఎన్ని స్లిప్ గేజెస్ వచ్చినట్టు, ఇది ఫస్ట్. సో సెకండ్ దగ్గర నుంచి మనం ఇక్కడ వేసుకోవాలి కాబట్టి సెకండ్, థర్డ్ అండ్ 4th స్లిప్ గేజ్. ఓకేనండి? సో మనకి ఇచ్చిన హైట్ సో ఇదైతే స్లిప్ గేజెస్కి ఎలా చేస్తున్నాడు, ఫస్ట్ స్లిప్ గేజ్ 1.005, ఇది 1.005.
1.005 mm. సెకండ్ స్లిప్ గేజ్ ఎంత 1.47 mm. నెక్స్ట్ స్లిప్ గేజ్ వచ్చేసి 6.5 mm. నెక్స్ట్ వచ్చేసి 50. సో ఇక్కడ నుంచి వచ్చేటంటే 50 mm. సో ఇవన్నీ యాడ్ చేసుకోగా 50 ప్లస్ 6.5 ప్లస్ 1.47 ప్లస్ 1.005 ఈజ్ ఈక్వల్ టు వాట్ మనం ఏం కనుక్కోమన్నాడు 58.975 వాల్యూ వస్తుంది. ఓకేనా? సో ఇవన్నీ యాడ్ చేయగా మనకి ఈ వాల్యూ రావాలంటే అప్పుడే కరెక్ట్ అయిన ఎగ్జామ్. బట్ వాడు నేను M112 చేసి చూపించాను. మీరు ఇంకా M112 కాకుండా M87 ఉంది, M45 ఉంది, M33.2 ఉంది. సో మీకు ఆ సెట్ నెంబర్స్ ఇస్తాడో ఆ సెట్ నెంబర్ బేస్ చేసుకుని ఈ రేంజ్ స్టెప్ పీసెస్ని బేస్ చేసుకుని మీరు సమ్ చేయాలండి. ఓకేనండి? ఓకే, థ్యాంక్ యూ.